Yesterday we talked about the spiritual charge is given to us. నిన్న విన్నాము ఆత్మ సంబంధమైన పరిచర్య మనకు అప్పగించబడింది. We need to keep up our spiritual life. This is our own responsibility. మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకొనుట మన సొంత బాధ్యత. We are called righteous. మనం నీతిమంతులముగా పిలువబడ్డాము. We have entered into spiritual life. మనం ఆత్మీయమైన జీవితంలోనికి ప్రవేశించాము. And this is our responsibility to look after our own spiritual life. మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకొనుట మన బాధ్యత అయి ఉన్నది. If anything happens, you cannot blame others. నీ జీవితంలో ఏదైనా సంభవిస్తే ఇతరుల మీద నీవు నింద వేయకూడదు. Some blame while going astray from the Lord. మరి కొన్నిసార్లు దేవునికి దూరమైనప్పుడు కొన్నిసార్లు నిందలు వేస్తాం. Like in the case of other Israelites, they left the sanctuary of God and went away. మరి మిగతా ఇశ్రాయేలు ప్రజలు వారు ఆయన పరిశుద్ధ స్థలమును వారు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. But the Zadok and sons of Zadok, they remained in the sanctuary. సాదోకు సంతతి వారు ఆయన పరిశుద్ధ స్థలములో ఆ సంరక్షణ కొరకు వారు నిలిచి ఉన్నారు. Those who went away, they were responsible for their apostasy. ఎవరైతే వెళ్ళిపోయారో వారి యొక్క ఆ త్రోవ తప్పిన విధానానికి వారే బాధ్యులవుతారు. Therefore, it's our responsibility to keep up our spiritual life and good testimony. కాబట్టి మన ఆత్మీయ జీవితాన్ని మంచి సాక్ష్యాన్ని కాపాడుకొనుట మన బాధ్యత అయి ఉన్నది. Second point says we are called into holy service. రెండవ విషయాన్ని విన్నాం, మనము పరిశుద్ధమైన పరిచర్య కొరకు పిలువబడ్డాం. Remember, any service you render in the name of the Lord, that is, you render to the holy God. గుర్తుంచుకోండి, మనం చేసే ఏ పరిచర్య అయినా ప్రభువు కొరకు అది పరిశుద్ధుడైన ప్రభువు కొరకు చేస్తున్న పరిచర్య. The third thing we talked about was holy garments. మూడవది వారు ప్రతిష్ఠితమైన పరిశుద్ధమైన వస్త్రాలను గురించి చూశాం. You cannot wear whatever you like. నీవు ఏది పడితే అది ధరించటానికి యాజకుడుగా నీకు వీల్లేదు. Garment talks about our identity. ఈ వస్త్రాలు మన యొక్క గుర్తింపును చూపించేవి. If a man wears black coat, white pant, and he is called advocate. ఇక్కడ ఒక నల్ల గౌను తెల్ల ప్యాంటు వేసుకుంటే అతన్ని న్యాయవాది అంటాము. If you look at a person with a white coat and stethoscope around the neck, we say doctor. కదా, ఒక తెల్ల కోటు ఆ గొంతులో స్టెథోస్కోప్ చూడగానే డాక్టర్ అని గుర్తిస్తాం. Believers also have a code as far as dress is concerned. కాబట్టి విశ్వాసులకు కూడా ఒక సరి అయిన వస్త్రాలు అనేవి తప్పకుండా ఉన్నాయి. The Bible talks about modest dress. బైబిల్లో మనకు తగిన వస్త్రములు అని రాయబడి ఉన్నది. So then we come to the fourth one. నాలుగో విషయానికి మనం వద్దాం. We find that in verse 20. హెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 20వ వచనం. మరియు వారు తమ తలలు క్షౌరము చేయించుకొనకూడదు, తల వెంట్రుకలు పెరుగనీయక కత్తెరతో మాత్రము వాటిని కత్తిరించవలెను. These days this has become a problem. ఈ దినాలలో ఇది ఒక సమస్యగా ఉంది. Due to lockdown, all barber shops are shut down. మరి లాక్డౌన్ ద్వారా ఈ మంగళ షాపులన్నీ మూసివేయబడ్డాయి. It's very difficult to maintain grown hair. కాబట్టి పెరిగిన వెంట్రుకలను వాటిని సరి చేసుకోవడం అనేది చాలా కష్టంగా ఉంది. Some have no problem at all. కొంతమంది నాలాంటి వాళ్ళకి సమస్య లేదు. And some who have a lot of hair, they will have a problem. మరి కొంతమందికి చాలా వెంట్రుకలు ఉన్న వారికి సమస్య ఉంటుంది. So these days the people have invented a new technique by using a trimmer. They totally remove hair. మరి ఈ దినాల్లో కొత్త సాధనాలు ట్రిమ్మర్ అనే ద్వారా ఆ వెంట్రుకలన్నీ కత్తిరించుకుంటున్నారు. So that is the situation demands to do that. అంటే ఈ దినాల్లో పరిస్థితులు అలా చేయడానికి మనకు అవకాశం ఇస్తున్నాయి.
Okay, what it deals with, అంటే ఇక్కడ చదివినది ఏమని మనకు బోధిస్తూ ఉన్నది? what the hair talks about. ఈ వెంట్రుకలు దేని గురించి మాట్లాడుతుంది? When we go to book of Numbers chapter 6, the whole chapter is designated to give instructions for a Nazirite. సంఖ్యాకాండం 6వ అధ్యాయం, ఆ అధ్యాయం అంతా నాజీరు వ్రతమును గురించి వ్రాయబడిన సంగతులు ఉన్నాయి. That talks about a separated identity. నాజీరు వ్రతము అనగా తమ్మును తాము ప్రత్యేకపరచుకొనుట. The moment a Nazirite is seen, people will understand he is separated for the work of the Lord. ఆ నాజీరును ప్రజలు చూడగానే ఇతడు దేవుని పరిచర్య కొరకు ప్రత్యేకింపబడిన వాడు అని గుర్తిస్తారు. He will not use a worldly hairstyle. అతడు లోకములో ఉన్న ఈ ఫ్యాషన్స్ ను అతడు ఉపయోగించడు. These youngsters these days, they don't need a comb. ఈ దినాల్లో యవనస్తులకు దువ్వెన అవసరం లేదు. They use their hands like this. వాళ్ళ చేతులు ఇలా పెడతారు. With one hand he will do like this, and the other hand he will do like this. ఒక చేత్తో ఇలా అంటారు, మరొక చేత్తో ఇలా అంటారు. And above all, hit on the top. పైనవన్నీ అలా కొట్టేస్తారు. That is the hairstyle. అదొక స్టైల్ అది. And now recently one more hairstyle has come up. ఈ దినాల్లో మరొక హెయిర్ స్టైల్ వచ్చింది. Their hair looks like spikes. ఈ కొమ్ముల వలె ఉండే ఆ తల వెంట్రుకల స్టైల్ వచ్చేసింది. They have different styles. రకరకాల స్టైల్స్ వచ్చాయి. Anyway, what we have to understand here is, ఇక్కడ మనం నేర్చుకునే అర్థం చేసుకునే విషయం ఏమిటంటే, if we apply the New Testament principle, ఈ భాగములో నుండి కొత్త నిబంధన సూత్రాలను అన్వయించినప్పుడు, hair talks about honor. ఈ వెంట్రుకలు ఘనతను చూపిస్తూ ఉన్నాయి. And if you grow gray hair, that is the glory. కదా, ఒకవేళ తల వెంట్రుకలు అవి తెల్లవిగా ఉంటే అది మహిమను చూపించేది. There are many believers who are dyeing their hair. చాలా మంది విశ్వాసులు వారి తెల్ల వెంట్రుకలకు నల్ల రంగు వేసుకుంటున్నారు. I don't know why they do that. వారు ఎందుకు అలా వేసుకుంటున్నారో నాకు తెలియదు. Whom they want to cheat. వాళ్ళు ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు? When the Lord has turned your hair to gray, why you are not in agreement with God? మరి దేవుడు నీ తల వెంట్రుకలను అవి తెల్లగా చేసినప్పుడు నీవెందుకు వాటిని నల్లగా చేసుకుంటున్నావు? We need not to do that. మరి మీరు అలా చేయడానికి వీల్లేదు. Hair talks about honor. వెంట్రుకలు ఘనతను చూపిస్తూ ఉన్నాయి. So in the service of the Lord, we need to honor our God. దేవుని పరిచర్యలో మనము దేవుని ఘనపరచవలసిన వారముగా ఉన్నాము. When it comes to the matter of women, they should cover their heads. సోదరీలు వారి తల వెంట్రుకలను కప్పుకోవాలి. In the presence of God, they with all humility render honor to God. మరి వారి తల వెంట్రుకలు కట్టుకోవాలంటే దేవుని సన్నిధిలో వారు తమ్మును తాము తగ్గించుకొనవలెను. When it comes to the matter of man, when he goes to the presence of God, he should not cover his hair. మరి పురుషుడైతే తన తల వెంట్రుకలను దేవుని సన్నిధిలో కప్పుకోవాల్సిన అవసరం లేదు. It's because his head is the Lord Jesus Christ. ఎందుకు అంటే అతని శిరస్సు ప్రభు అయిన యేసుక్రీస్తు వారుగా ఉన్నారు. The Lord should get glory and honor. ప్రభువు మాత్రమే ఆయన మహిమ ఘనత పొందవలెను. In one line, ఒక్క మాటలో చెప్పాలంటే, hair talks about honor. వెంట్రుకలు ఘనతను చూపిస్తున్నాయి. We as the Nazirites live for the honor and glory of the Lord Jesus Christ. మనము నాజీరు చేయబడిన వారముగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనత ఆయన మహిమ కొరకు జీవించాలి. We must lead a separated life. మనం ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలి. Paul talks about that in 2 Corinthians chapter 6. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయములో పౌలు ఆ సంగతిని మాట్లాడుతున్నాడు. We need to lead a separated life in every angle. మనము ప్రతి కోణములోను
దేవుని కొరకు ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలి. Through our life and testimony and service, we must give honor unto the Lord. మన జీవితము, పరిచర్య, సాక్ష్యము ద్వారా దేవునికి ఘనతను తీసుకుని రావాలి. Now we come to the fifth one. మనం 5వ విషయానికి వద్దాం. Verse 21. 21వ వచనం. లోపటి ఆవరణములో చొచ్చునప్పుడు ఏ యాజకుడును ద్రాక్షారసము పానము చేయకూడదు. He should not drink wine. అతడు ద్రాక్షారసమును పానము చేయకూడదు. It is prohibited for the priest. యాజకునికి అది నిషేధించబడినది. It is prohibited for kings also. రాజులకు కూడా అది నిషేధించబడినది. Proverbs 31:4 says, it's not good for the king to take wine. సామెతల గ్రంథం 31:4లో రాజులు ద్రాక్షారసం పుచ్చుకొనకూడదని రాయబడి ఉంది. Numbers 6:3 talks about priest should not drink wine. సంఖ్యాకాండం 6:3లో ఈ యాజకులు ద్రాక్షారసమును పుచ్చుకొనకూడదని రాయబడి ఉంది. According to the biblical concept, wine causes pleasure to the heart of man. ఆ బైబిల్ ప్రకారము ఈ ద్రాక్షారసము మానవుని హృదయానికి ఆ ఉల్లాసాన్ని కలిగించేది. So therefore they take wine. ఆ ఉల్లాసము మత్తు కొరకై వారు ద్రాక్షారసమును తీసుకునేవారు. Now let me tell you one important thing here. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన సంగతిని నన్ను చెప్పనివ్వండి. In Israel, they drink wine, that is grape juice, instead of water every time at the time of meal particularly. ఇశ్రాయేలు ప్రజలు వారు భోజనం చేసే సమయంలో నీళ్లకు బదులుగా ప్రతిసారి స్వచ్ఛమైన ద్రాక్షారసమును త్రాగేవారు. Excessive intake causes intoxication. చాలా సార్లు ఎక్కువగా మత్తు తీసుకున్నప్పుడు అది మత్తును కలిగించేదిగా ఉంటుంది. We should not take anything excess. అంటే మనం ఏదైనా కూడా మత్తు కలిగేంత ఎక్కువగా తీసుకొనకూడదు. Now some when they come to dining table, if a good and tasty meal is provided, they will have no control. మరి కొన్నిసార్లు కొంతమంది ఆ భోజన బల్ల దగ్గరకు వచ్చినప్పుడు బాగా రుచికరంగా ఉందనుకోండి, తమను తాము అదుపు చేసుకోలేరు. They will eat more than the normal. సామాన్యంగా తినేదానికంటే వారు ఎక్కువగా తింటూ ఉంటారు. Because they can't resist themselves. అంటే తమను తాము వారు అదుపులో ఉంచుకోలేకపోతున్నారు. So excessive eating will cause intoxication. అలా అదుపు లేకుండా భోజనం చేసేదే అది మత్తు. Some sleep even at the table. అంటే మరికొంతమంది తిని ఆ భోజనపు బల్ల మీదనే ఆ మత్తుతో పడిపోతారు. So anything intake of excess that causes intoxication. మనం ఏదైనా కూడా మితిమీరి తీసుకుంటే అది మత్తుగా మారుతుంది. The Bible says we need to put a knife to our throat. బైబిల్ చెబుతుంది మన గొంతుకు కత్తి పెట్టుకోవాలి. Proverbs 23:2. సామెతల గ్రంథం 22:3లో ఆ మాట ఉంది. 23:2. 23 వచనములో ఆ మాట గమనిస్తున్నాం. Listen carefully. జాగ్రత్తగా వినండి. We are priests, we are servants of God. మనము యాజకులము, దేవుని సేవకులము. And we need to honor our Lord with all our heart. మన హృదయము అంతటి చొప్పున మన ప్రభువును మనము ఘనపరచవలసిన వారముగా ఉన్నాము. If we become slaves to eating, how would we serve him? మనము భోజనముకే దాసులమైతే, కడుపుకే దాసులమైతే దేవుణ్ణి ఎలా సేవ చేయగలం? That's why Solomon says, put a knife to your throat. అందుకే సొలొమోను అన్నాడు, మీ గొంతుకు కత్తి పెట్టుకోండి. I'll show 2 verses to you. నేను 2 వచనాలను మీకు చూపిస్తాను. Just write down, we will not open. మనము వాటిని తెరవము, కేవలం రాసుకోండి. Proverbs 24:23 says, సామెతలు 24:22 ఇలా చెబుతుంది.
eat honey. ఆ ద్రాక్షారసాన్ని త్రాగండి. Honey. తేనెను త్రాగండి. Eat honey, it is good. ఆ ద్రాక్షారసాన్ని త్రాగండి, అది It మంచిది. will enlighten your eyes. మీ కన్నులకు అది వెలుగునిచ్చేది. But 25:27 says, 25:27 చెబుతుంది, do not eat honey excessively. ఆ తేనెను అధికముగా త్రాగవద్దు అని రాయబడి ఉంది. 2 usages, eat and do not eat excessive. కదా, ఇక్కడ త్రాగండి అని చెప్పబడింది, ఎక్కువగా త్రాగవద్దు అని చెప్పబడింది. తేనెను So we need to put knife to our throat. కనుక మన గొంతుకు కత్తి పెట్టుకోవాలి. Now here wine in the New Testament we know that it's compared with the Holy Spirit. మరి ఎందుకు కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మతో పోల్చబడింది? We know Ephesians chapter 5. మనం ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయాన్ని ఎరుగుదాం. Do not be filled with wine. మీరు ద్రాక్షారసము చేత మత్తులుగా ఉండకుడి అని రాయబడింది. But be filled by the Holy Spirit. మీరు ఆత్మపూర్ణులై ఉండండి. What does it mean to say? అంటే దీని అర్థం ఏమిటి? Excessive wine brings a man under its influence and control. మరి ద్రాక్షారసము ఎక్కువైనప్పుడు ఈ వ్యక్తి ఆ ద్రాక్షారసము యొక్క వశములోనికి వెళ్ళిపోతాడు. Look at the drunkards. ఆ త్రాగుబోతులను చూడండి. If they drink too much, వారు ఎక్కువగా త్రాగడం ద్వారా the way they walk in the streets, వారు వీధుల్లో నడిచే ఆ విధానాన్ని చూడండి. they slip and fall into the gutter. మరి వాళ్ళు అలా ఊగి తూగి ఆ యొక్క మురికి కాలువలో పడిపోతున్నారు. Otherwise they are very good people. ఒకవేళ వారు మత్తులు కాకపోతే చాలా మంచి వ్యక్తులు. But that wine, that excessive drink had led them to gutter. మరి ఆ మద్యము వారు ఇంకా ఎక్కువగా ఈ మత్తులైనప్పుడు వారు మురికి కాలువలో పడిపోతున్నారు. It talks about influence. అంటే దాని యొక్క ప్రభావాన్ని చూపిస్తున్నది అక్కడ. But what the biblical concept here? మరి ఇక్కడ బైబిల్లో ఉన్న ఆ భావం ఏమిటి? We need to be under the control and influence of the Holy Spirit. వారు మద్యము యొక్క మత్తులో ఉన్నట్లుగా మనము పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ ఆధీనములో మనం ఉండాలి. As many as are led by the Spirit of God are called the children of God. ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడుదురో వారు దేవుని కుమారులై ఉందురు అని రాయబడి ఉన్నది. In our day-to-day activities, we should be led by the Spirit of God. మన అనుదిన జీవితములో పరిశుద్ధాత్మ చేత నడిపించబడిన వారముగా ఉండాలి. We should be under the control and influence of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క ఆధీనములోను ఆయన నడిపింపులోను మన జీవితాలు ఉండాలి. Let me quickly pass on a remark here. ఇక్కడ త్వరగా ఒక విషయాన్ని మీకు చెప్తాను. For a matter of fact, wine is used here, but for the truth is, no child of God should come under any kind of influence. ఇక్కడ మన అంశం కొరకు వారు ద్రాక్షారసము యొక్క వశములో ఉన్నారు, కానీ దేవుని పిల్లలమైన మనం ఏ వశములో కూడా మనం ఉండకూడదు. There are some people who are under the control of wives. మరికొన్ని కుటుంబాలలో కొంతమంది భార్యల యొక్క వశములో ఉంటారు. There are some under the control of children. మరికొన్ని కుటుంబాల్లో కుటుంబం పిల్లల వశములో ఉంటుంది. We need to be very careful. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. I know there are many God servants, many elders. They are controlled by the family members or relatives. మరి చాలా మంది దేవుని సేవకులు పెద్దలు వారి కుటుంబమో వారి బంధువుల యొక్క ఆ ప్రభావానికి లోనై ఉంటారు. When it comes to the matter of spiritual activity, ఆత్మ సంబంధమైన కార్యాల విషయమై మనం ఆలోచించినప్పుడు they act on behalf of their own people. వారు ఎవరి చేతనైతే ప్రభావితం చేయబడ్డారో వారిని అనుసరించి ఆత్మ సంబంధమైన కార్యాలు చేయడానికి ప్రయత్నిస్తారు. There are 2 elders in an assembly.
ఒక సంఘము, అక్కడ ఇద్దరు పెద్దలు ఉన్నారు. They often meet for prayer and discussion. That's very good. ఆ పెద్దలు అప్పుడప్పుడు ప్రార్థన కొన్ని విషయాలు మాట్లాడుకొని కలుస్తుంటారు, మంచిది. And they take certain decisions prayerfully. ప్రార్థనా పూర్వకంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. And they say amen. ఆమేన్ అని అంటారు. And one elder goes home. ఒక పెద్ద ఇంటికి వెళ్తాడు. Immediately after a while, that elder calls to the other elder and says, no, brother, we can't implement that decision. We have to change it. ఇంటికి వెళ్ళిన కొద్ది సమయానికి ఫోన్ చేసి, బ్రదర్, ఇంతకు ముందు మనం నిర్ణయం తీసుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు మనం అమలు చేయలేము, క్షమించండి అంటాడు. What happened at home? ఏమైంది ఇంట్లో? And when he goes home, he should tell all those things to wife. మరి ఆయన ఇంటికి వెళ్ళగానే ఈ అన్ని విషయాలు తప్పక భార్యకి చెప్పాలి. Why? ఎందుకు? Is it necessary? ఇది అవసరమా? Is it necessary? అన్ని విషయాలు చెప్పడం అవసరమా? It's not necessary. అన్ని విషయాలు చెప్పడము అవసరము లేదు. Assembly matters the elders will deal with. It's not necessary that they should be shared with family members at home. సంఘములో పెద్దలుగా వారు ఆలోచించి నిర్ణయాలు చేసినవి కుటుంబాల్లో అన్ని విషయాలు భార్యకు చెప్పాల్సిన అవసరం లేదు. I will say one more thing. మరొక సంగతి చెప్తాను. Wives should not demand to know what has happened there. మరి సంఘములో ఏ నిర్ణయాలు తీసుకున్నారు అని వాటిని తెలుసుకోవడము భార్యల యొక్క పని కాదు, వారి యొక్క హక్కు కాదు. She has no right. ఆమెకు హక్కు లేదు అది. The elders have sole authority to decide prayerfully, and those things should be implemented for the edification of the church. సంఘములో పెద్దలు ప్రార్థన పూర్వకంగా చేసిన ఆ నిర్ణయాలు సంఘ క్షేమము కొరకు తప్పక అమలు చేయాలి. So therefore, what I wanted to say, we should not come under any kind of influence other చెప్పేది ఏంటంటే, Spirit of God. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఆధీనములో తప్ప మరి ఏ దాని ఆధీనములో విశ్వాసి ఉండకూడదు. Okay, I come to the 6th point. ఆరవ సంగతికి నేను వస్తాను. Verse 22. 22వ వచనం. వారు విధవరాండ్రనైనను విడవబడిన దానినైనను పెండ్లి చేసుకొనకూడదు గాని ఇశ్రాయేలు సంతతి వారగు కన్యకలనైనను యాజకులకు భార్యలైన విధవరాండ్రనైనను వారైనను చేసుకొనవచ్చును. Purity in marriage, that is the 6th point. ఆరవది వివాహములోని పవిత్రత. Look at the instructions. ఇక్కడ ఆ యొక్క సూచనలు చూడండి. God himself has given instructions. దేవుడే ఇక్కడ ఆయన సూచనలు ఇస్తున్నాడు. And when we come to the New Testament, మనము క్రొత్త నిబంధనకు రాగా the Lord Jesus Christ himself has taught about the importance of marriage in Matthew chapter 19. మత్తయి సువార్త 19వ అధ్యాయములో ప్రభువైన యేసుక్రీస్తు వారు తానే స్వయాన వివాహం యొక్క ప్రాముఖ్యతను గురించి మాట్లాడారు. What do we read in 5 and 6 verses? మరి 5-6 వచనాల్లో మనం ఏం చదువుతున్నాము? Kindly turn to those verses. మత్తయి సువార్త chapter 19. 19వ అధ్యాయం దయతో తెరచి మనము చూద్దాం. వర్సెస్ 5 and 6. 5-6 వచనాలు. ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరముగా ఉందురని చెప్పనని మీరు చదవలేదా? కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని చెప్పాను. What the Lord has taught in verse 5. 5వ వచనములో ప్రభు ఏమని బోధిస్తున్నాడు? Two words are there, leave and cleave. ఇక్కడ 2 పదాలు ఉన్నాయి, విడిచిపెట్టండి, హత్తుకోండి. Man should leave his father and mother and cleave unto his wife. పురుషుడు తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును. What does it mean to say? దాని అర్థం ఏమిటి? It doesn't mean that man should drive away his parents. అంటే ఈ పురుషుడు తల్లిదండ్రులను పూర్తిగా దూరం చేయాలని దాని భావం కాదు. He
henceforth he doesn't come under the authority and control of the parents. అంటే దాని అర్థం ఏంటంటే ఈ పురుషుడు వివాహమైన తర్వాత తల్లిదండ్రుల యొక్క ఆధీనములో అతడు ఉండకూడదు. Until the marriage, he was under the headship of his father. వివాహము జరిగేంత వరకు తండ్రి యొక్క శిరసత్వము కింద ఆ కుమారుడు ఉన్నాడు. With the marriage, he himself has become a head. వివాహము తర్వాత ఆయనే ఒక కుటుంబానికి శిరస్సుగా ఉన్నాడు. So therefore, he is no more under the authority of his parents. అందుకొరకే అతడు వివాహమైన తర్వాత తల్లిదండ్రుల శిరసత్వం వారి అధికారం క్రిందకి లేడు. My son got married in 2015. 2015లో నా కుమారుడికి వివాహమైంది. Even before the marriage, I and my wife were preparing my son to go away and live separately. వివాహానికి ముందుగానే నేను నా భార్య వివాహమైన తరువాత నీవు ఒక సొంతంగా జీవించాలి అని నా కుమారుని సిద్ధపరిచాను. He didn't understand. తనకు అప్పుడు అది అర్థం కాలేదు. And he said, you are growing old and you have your own physical ailments. It would be good if we are together and we can help you. మీరు వృద్ధులవుతున్నారు, భౌతికంగా చాలా వీక్ అయిపోతున్నారు, మేము మీతో కూడా ఉండి మీతో మీకు కొంత సహాయం చేస్తామన్నాడు. Mother of my daughter-in-law said like this, and if your daughter-in-law stays with you, she will be helpful to you. మరి నా కోడల యొక్క తల్లి ఇలా అంది, ఈ కోడలు మీ దగ్గర ఉంటే మీకు సహాయకరమే కదా అంది ఆమె. Now I said, we are looking for help for our son, not for us. మరి మా కుమారుడి సహాయం కొరకు చూస్తున్నాం, మా సహాయం కొరకు కాదు అని చెప్పాం. So after the marriage, we didn't send them away immediately, but they stayed with us, I think, for about 6 months. మరి వివాహం అయిన వెంటనే బయటికి పంపలేదు కానీ ఒక 6 నెలలు మాతో కూడా ఉన్నాడు. So then my son used to argue. నా కుమారుడు నాతో వాదిస్తూ ఉండేవాడు. And he said, why can't we stay with you? మేము ఎందుకు మీతో కూడా ఉండకూడదు అనేవాడు. Then I explained to him, who is the head of this family? నేను ఆ తర్వాత చెప్పాను, ఈ కుటుంబానికి శిరస్సు ఎవరు అని అడిగాను. And he said, you. ఈ కుటుంబానికి మీరు అన్నాడు. And who is the head of your family? నీ కుటుంబానికి ఎవరు శిరస్సు అని అడిగాను. And he said, I. తానన్నాడు, నేను అన్నాడు. Then how can 2 heads live in one family? మరి ఒక కుటుంబములో 2 శిరసత్వాలు ఎలా ఉంటాయి అని అడిగాను. Thank God he was convinced. తాను ఒప్పిదములోనికి వచ్చాడు. అందును బట్టి దేవుని స్తుతిస్తున్నాను. And thank God the Holy Spirit also convinced both of them. కాబట్టి ఇద్దరిని పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఒప్పించాడు. And then they began to live separate. కాబట్టి వారు సొంతంగా వారి కుటుంబాన్ని వారు కలిగి ఉంటూ జీవిస్తున్నారు. Now yesterday they have come to us. నిన్నటి దినాన్ని మా మధ్యకు వచ్చారు వారు. Both of them are listening to what I am saying. ఇప్పుడు ఇక్కడ నేను చెప్తున్నది కూడా వారు వింటున్నారు నా వెనకనే. They know what it is. దాని అర్థం ఏంటో వారికి అర్థమైంది. We should not compromise on these matters. ఈ దైవ సత్యాల విషయంలో మనం ఎన్నడూ రాజీ పడకూడదు. I am a servant of God. నేను దేవుని సేవకుణ్ణి. I teach to others. నేను ఇతరులకు బోధిస్తూ ఉన్నాను. I need to practice first of all. నేను ఇతరులకు ఏది బోధిస్తున్నానో నేను ముందుగా దాన్ని అనుసరించాలి. So man should leave his parents and cleave unto his wife. కాబట్టి పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును. And it is the other way also. Even a woman should leave her parents and cleave unto her husband. దీని మరో కోణములో ఆ సోదరి స్త్రీ కూడా ఆమె తన తల్లిదండ్రులను విడిచి తన భర్తను హత్తుకొనవలెను. Where do we read that? మనం దాన్ని ఎక్కడ చదువుతున్నాము? Come to Psalm 45. 45వ కీర్తనకు రండి. కీర్తనల గ్రంథములో 45వ కీర్తన verse 10. 10వ వచనాన్ని మనం చదివినప్పుడు, కుమారి ఆలోచించుము, ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము, ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. She also has to forget. కాబట్టి ఆమె కూడా తండ్రి ఇంటి వారి శిరసత్వాన్ని విడిచిపెట్టాలి.
Forget in the sense, it doesn't mean to wipe away all the memories of parents. అంటే ఇక తల్లిదండ్రుల గుర్తులన్నీ మనసులో నుండి చెరిపివేయాలి అని కాదు దాని భావం. She is no more under their control. కాబట్టి ఇక ఆమె ఏ మాత్రము కూడా వారి యొక్క ఆధీనములో ఆమె ఉండదు. She has come unto the authority of her husband. కాబట్టి ఆమె తన భర్త యొక్క అధికారము క్రిందికి వచ్చినది. Let me pass on a quick remark here. మరొక వెంటనే ఒక విషయం చెప్పనివ్వండి. How many mothers-in-law and fathers-in-law are trying to influence their daughter in order to create a problem in the family life? ఎంతమంది జాగ్రత్తగా వినాలి, ఎంతమంది అత్తలు మామలు వారి కుమార్తెను పట్టుకొని వారి కుటుంబాలలో సమస్యను సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. And even the woman would share everything with them so that there may be a problem. కాబట్టి కుటుంబంలో ఉన్న ఈ భార్య కూడా ప్రతి విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పి సమస్యను తెచ్చుకోవడం ఎంత ప్రమాదకరం. I am talking about the believing families. నేను మాట్లాడుతున్నది ప్రభువునందు విశ్వాసం ఉంచిన కుటుంబాలను గురించి. It's a very sad thing. ఇవి చాలా విచారకరమైన సంగతులు. When a woman is given in marriage, ఆ వివాహములో ఒక స్త్రీ పురుషునికి ఇవ్వబడింది అంటే, and she must know him and understand him and live happily with him. కాబట్టి ఆ సోదరి ఆ వ్యక్తిని ఎరగాలి, ఆ వ్యక్తితో ఉండాలి, సంతోషముగా ఆ వ్యక్తితో జీవించాలి. What did the Lord say in Matthew 19 verse 6? He said, what therefore God hath joined together, let not man put asunder. కాబట్టి మత్తయి సువార్త 19వ అధ్యాయం 6వ వచనములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమన్నారు? దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదు అన్నాడు. I am very sorry to say there are many believers who talk about divorce. చాలా మంది విశ్వాసుల కుటుంబాల్లో కూడా విడాకులను గురించి మాట్లాడుతున్నారు. ఇది నేను మాట్లాడడానికి విచారిస్తున్నాను. When you come to the book of Malachi, మలాకి గ్రంథానికి మనం రాగా, the Lord said, I hate divorce. ప్రభు అన్నాడు, నేను ఆ విడాకుల పత్రమును నేను ఎంతగానో అసహించుకుంటున్నాను అన్నాడు. And moreover he said one more thing. మరొక మాట కూడా ప్రభు చెప్పాడు, I was witness at your marriage. నేను మీ వివాహమునకు సాక్షిగా ఉన్నాను. No, when the marriage is held, the registrar will call witnesses, one from the girl side, the one from the boy's side. They will sign. మరి వివాహం జరిగే సమయంలో ఈ వివాహ రిజిస్ట్రారు ఆ పురుషుని వైపు నుండి స్త్రీ వైపు నుండి ఇద్దరు సాక్షులను ఆ రిజిస్ట్రార్ లో సంతకం చేయడానికి పిలుస్తాడు. But other than that, there is God's presence. He says, I am witness over there. వారిద్దరు మాత్రమే కాకుండా వారి మధ్య ప్రభు అన్నాడు. ఆయన అంటున్నాడు, నేను ఈ వివాహమునకు సాక్షిని అంటున్నాడు ఆయన. Therefore he says, I hate divorce. కనుక ప్రభు అన్నాడు, ఆ విడాకులను నేను అసహించుకుంటున్నాను అన్నాడు. There should be purity in the marriage. కనుక వివాహములో పవిత్రత అనేది చాలా ప్రాముఖ్యమైనది. There should be right choice. సరి అయిన ఎంపిక అనేది చాలా ప్రాముఖ్యమైనది. There are many believers try to compromise. చాలా మంది విశ్వాసులు ఈ వివాహమును ఎన్నుకునే విషయములో రాజీ పడుతున్నారు. When we inquire about the boy, is he a believer? They say, no, he goes to church. మరి ఒకవేళ సహోదరుని అబ్బాయిని గురించి అడిగినప్పుడు అబ్బాయి విశ్వాసి అంటే, లేదండి సంఘానికి వెళ్తున్నాడండి అంటున్నారు. Very much compromising in order to get a daughter married. మరి ఈ దినాల్లో అమ్మాయి పెళ్లి చేయడానికి ఎంతో మంది ఎన్నో విషయాల్లో రాజీ పడుతున్నారు. And there should be right relationship in the marriage. కనుక వివాహములో సరి అయిన సంబంధము కలిగి ఉండాలి. Where submission, love, forgiveness, honor be maintained. మరి వివాహములో క్షమాపణ, ప్రేమ, ఘనత మరి ఇవన్నీ కలిగి ఉండాలి. Right family life. సరి అయిన కుటుంబ జీవితం. Husband should lead the family in the devotion. మరి ఈ భర్త ఆ కుటుంబములో ఉన్న ఆ ధ్యానములో నడిపించాలి. He should be the priest of his family. ఆ కుటుంబానికి ఈ భర్త యజమానుడుగా ఉన్నాడు. And remember that the families are established
in order to produce godly children. మరి కుటుంబాలను దేవుడు ఎందుకు స్థిరపరిచాడంటే ఈ లోకానికి భక్తిగల సంతానాన్ని ఇవ్వడానికి. When believing husband, man and woman come together and are united in the marriage, ఒక విశ్వాసులైన భార్యాభర్తలు వివాహములో చేరి వచ్చినప్పుడు, ఏకముగా ఐక్యంగా కావడానికి చేరి వచ్చినప్పుడు, God expects godly children from them. వారి యొద్ద నుండి దేవుడు భక్తిగల తరాన్ని ఆయన కోరుకుంటున్నాడు. These days there is a new concept the devil has introduced, that when they come to the age, they themselves will come to salvation. A salvation is of the Lord. ఈ దినాల్లో ఒక కొత్త విధానం వచ్చిందట. వారు ఎదిగినప్పుడు వారే రక్షణ పొందుతారు, రక్షణ యెహోవాది కదా అని వక్రంగా బోధిస్తున్నారు. Many evangelist children are not saved. ఈ దినాల్లో కూడా చాలా మంది స్వార్థికుల ఆ పిల్లలు కూడా ఈ రక్షణ విషయంలో వారు రాలేదు. Elders children are unsaved. చాలా మంది పెద్దల కుటుంబాల్లో పిల్లలు వారు రక్షింపబడలేదు. Believers families, their children are not saved. చాలా మంది విశ్వాసుల కుటుంబాల్లో పిల్లలు కూడా రక్షింపబడలేదు. When I was in Vettapalayam, there used to be one young man. During those days, he was doing his post graduation, very vibrant believer. మరి నేను వేటపాలెంలో ఉన్న ఆ దినాల్లో ఒక యవనస్తుడు ఉండేవాడు. ఆ యవనస్తుడు ఆ దినాల్లోనే పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి ప్రభువు కొరకు చాలా బలంగా ఉన్నవాడు. In the early days of our faith, we used to look at him as our model. మా ప్రారంభ దినాల్లో అతన్ని ఒక మాదిరిగా చూసేవారిని. Then years have gone by. I came over here after I think 30-35 years. Later, he made a call to me. మరి మేము ఇక్కడ ఢిల్లీకి వచ్చాము, వాళ్ళు అక్కడ ఉన్నారు. 30-35 సంవత్సరాల తర్వాత అతను నాకు ఫోన్ చేశాడు. He came to know about me that I am in the ministry and in Delhi. ఢిల్లీలో నేను పరిచర్యలో ఉన్నానని ఆ సంగతి అతనికి అర్థమైంది. His son was doing his B.Tech somewhere in North India. నార్త్ ఇండియాలో ఆయన కుమారుడు ఎక్కడో బీటెక్ చేస్తున్నాడు. And then for some kind of a training program, he came to very nearby place to Delhi. మరి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కొరకై ఢిల్లీ చాలా దగ్గర ప్రాంతంలోనికి వచ్చాడు. And he called to me saying, my son is very near to you. Please talk to him, invite him to the fellowship. మరి ఆ వ్యక్తి నాకు ఫోన్ చేసి, నా కుమారుడు మీకు దగ్గరలోనే ఉన్నాడు, ఆ అబ్బాయిని పిలవండి, సహవాసంలో చేర్చుకోండి అని చెప్పారు. I felt very happy to talk to that brother. ఆ సహోదరునితో మాట్లాడటం నాకు చాలా ఆనందంగా ఉంది. After a long time, I was able to talk to him. చాలా సంవత్సరాల తర్వాత ఆయనతో మాట్లాడే అవకాశం కలిగింది. And then casually I asked him, brother, is he in the fellowship? నేను సామాన్యంగానే అడిగాను, ఆ అబ్బాయి సహవాసంలో ఉన్నాడా అని అడిగాను. Then he said, no brother. లేదు సహోదరుడా అన్నాడు. It was a shock for me. నాకు ఒక గొప్ప షాక్ కొట్టింది. Okay, what has happened after that? I don't want to reveal everything here. But you know what the elders, what the evangelists, or what the parents want to do is that they will not lead the children to the Lord, and they throw the job to evangelists. ఇక్కడ విషయం ఏంటంటే, జరిగిన సంభవాలు ప్రక్కన పెట్టండి. చాలా మంది పెద్దలు ఇలాగా ఈ కుటుంబాల్లో తల్లిదండ్రులు తమ పిల్లలను రక్షణలోనికి వారిని నడిపించడానికి బదులుగా ఈ పని సేవకులు అన్నట్లుగా వారి మీదకి నెట్టేస్తున్నారు. It's not our responsibility. Categorically, I will declare here in the presence of God. దేవుని సన్నిధిలో ఖచ్చితంగా చెబుతున్నాను, ఇది సేవకులముగా మా పని కాదు ఇది. It's parents' responsibility to lead the children to the Lord. మీ పిల్లలను ప్రభు దగ్గరకు నడిపించటము తల్లిదండ్రులుగా మీ బాధ్యతయే. You need to lead the children to the Lord right from the childhood. వారిని బాల్యములో నుండి ప్రభు దగ్గరకు నడిపించటానికి దేవుడు వారిని మీకు అప్పగించాడు. David said, while I was at my mother's breast, you have created faith in me. దావీదు అన్నాడు, నా తల్లి యొద్ద సన్యపానము చేయుచుండగా నువ్వు నాకు నమ్మిక పుట్టించితివి అన్నాడు. How did Hannah
train Samuel? హన్నా సమూయేలును ఆమె ఎలా తర్ఫీదు చేసింది? How did Jochebed train Moses? యోకేబేదు మోషేను ఎలా తర్ఫీదు చేసింది? While they were very small, they were taught about the values of God. వారు ఇంకా చిన్న పిల్లలుగా ఉండగానే దేవుని గూర్చిన విలువల చేత వారు పెంచబడ్డారు. It is the responsibility of parents. కాబట్టి ఇది తల్లిదండ్రుల యొక్క బాధ్యత. There should be purity in the marital life. కనుక వివాహ జీవితంలో పవిత్రత అనేది చాలా ప్రాముఖ్యమైనది. I come to the okay, before I skip to the 7th point, let me tell you one more thing. ఏడవ సంగతి చెప్పడానికి మరొక విషయం వినండి, చెబుతున్నాను. When I say purity in marriage, right from day one, when you begin talks about marriage, until their married life, there should be purity. ఈ వివాహ విషయంలో పవిత్రత అంటుండగా ఆ వివాహ ప్రారంభం ఉన్నదే లేదా వివాహాన్ని గురించిన ఆలోచన అక్కడ నుండి ఆ ముగింపు వరకు పవిత్రత విషయంలో ఎక్కడ తప్పిపోకూడదు. And we should see real colors of our believers, brethren believers in the marriages. ఆ వాస్తవానికి మన బ్రదరన్ సంఘాల్లో నిజమైన రంగు ఎక్కడ బయటపడుతుందంటే ఈ వివాహాల దగ్గరనే బయటపడుతుంది. They will adopt all heathen traditions. ఈ అన్య లోకములోని ఆచారాలన్నీ వివాహములో తీసుకుంటారు. And finally they say, oh, God has done everything perfectly for his glory. ఆ తరువాత అంటారు దేవుడు తన మహిమార్థమై ప్రతి దానిని చక్కగా జరిగించాడు అంటారు. And sorrowful thing is, believing registrars, evangelists, those who have a license, they also get involved in such things. మరి ఈ దినాల్లో ఈ రిజిస్ట్రార్స్ కూడా ఇలాంటి పనుల్లో వారు పూనుకుంటూ ఉన్నారు. May the Lord grant us understanding. కాబట్టి ప్రభువు వీటి విషయమైన గ్రహింపు మనకు అనుగ్రహించును గాక. I come to the 7th point. నేను ఏడవ విషయానికి వస్తున్నాను. Verse 23. 23వ వచనం. They should teach my people. నా జనులకు నేర్పునట్లు. They should teach truth of God's word. వారు దేవుని వాక్యమును వారికి నేర్పించాలి. Even our high priest, the Lord Jesus Christ, in his high priestly prayer, he said in John 17:16, "Oh God, Father, I have taught all things about you." మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రధాన యాజక ప్రార్థన చేస్తూ యోహాను సువార్త 17:16లో నీవు అప్పగించిన వాటిని వీరికి అన్నిటిని బోధించి తిని అన్నాడు. He said he taught everything. ఆ ప్రతిదానిని నేను బోధించాను అని ప్రభు అన్నాడు. I have revealed your name. నీ నామమును వారికి బయలుపరిచాను అన్నాడు. I have taught the truth. సత్యమును వారికి బోధించాను. Even our high priest taught the truth. మన ప్రధాన యాజకుడు సత్యమును బోధించాడు. So we, the priests in the New Testament period, need to teach right thing in the churches. మరి క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి యాజకులముగా మన కుటుంబాలలో వాక్యాన్ని బోధించాలి. There are many preachers who want to impress the audience. చాలా మంది బోధకులు ఈ వినే ప్రేక్షకులు అన్నాం వారిని ప్రభావితం చేయాలనుకుంటున్నారు. They try to impress upon them. వారి మీద తమ ప్రభావాన్ని చూపించాలనుకుంటున్నారు. I want to tell you, preaching is not an entertainment. నేను ఒక విషయం చెబుతున్నాను, ప్రసంగించటం అనేది ఏదో ఒక సరదా కార్యక్రమము కాదు. Preaching God's truth. దేవుని సత్యమును బోధించుట, ప్రకటించుట. When a servant of God stands up to minister God's word with the message of God under the influence of the Holy Spirit, he will touch various issues. మాకు ప్రసంగికుడు పరిశుద్ధాత్మ అధీనములో పరిశుద్ధులైన దేవుని వాక్యాన్ని
బోధించడానికి నిలవబడి ఉండగా ప్రతి అనేకమైన విషయాలను అతడు తప్పక బోధించాలి. Many discouraged hearts are encouraged. అనేక మంది నిరుత్సాహములో ఉన్న హృదయాలు ఉత్సాహములోనికి రావాలి. Many broken families are united. అనేకమైన విడదీయబడిన కుటుంబాలు అవి ఐక్యము చేయబడాలి. Many gone away youngsters come back. అనేక మంది లోకములోనికి వెళ్ళిపోయిన యవనస్తులు తిరిగి రావాలి. Many have no idea about their future. They must have a goal in their lives. ఎవరైతే భవిష్యత్తును గురించిన ఆ విషయాలు తెలియని వారు గురి కలిగిన జీవితంలోనికి రావాలి. Preach the truth of God. దేవుని సత్యమును ప్రకటించండి. Now in our assemblies, we know preaching is not just the responsibility of an evangelist or an elder, but thank God there are many gifted preachers in our assemblies. మన సంఘాల్లో కేవలం స్వార్థికులు పెద్దలు మాత్రమే కాదు కానీ చాలా మంది వరము గల సహోదరులు ఉన్నారు. And we should use them. వారిని మనం ఉపయోగించాలి. And the elders and the God's servant, they should recognize and use them. ఆ పెద్దలు ఆ సువార్థికులు దేవుని సేవకులు వారిని గుర్తించి వారిని ఉపయోగించాలి. Preaching to God's children is not an ordinary thing. అదే సమయంలో ఈ బోధించాలనుకునే వారు కూడా వినండి, వాక్యమును బోధించుట ఒక సర్వసాధారణమైన సంగతి కాదు. You may have a talent of speaking. నీకు ఆ బోధించే ఆ తలాంతు ఉండవచ్చు. But that doesn't mean you are preaching God's word. కాబట్టి నీకు బోధించే తలాంతున్నంత మాత్రాన వాక్యమును బోధించే బోధకుడివి కాదు నీవు. And there are many, they receive messages from others and through the internet they try to preach. చాలా మంది ఆ ఇంటర్నెట్ ద్వారా అక్కడ ఇక్కడ కొన్ని వర్తమానాలు పట్టుకొని వచ్చి ఇక్కడ వచ్చి దాన్ని ప్రకటించాలనుకుంటారు. And people may say, appreciate, yeah, you are preacher very well. బ్రదర్ బాగా చెప్పేవండి అని ప్రజలు మెచ్చుకుంటారు. But I tell you, it will not touch the hearts. ఒక సంగతి నేను చెప్తున్నాను వినండి, అవి పరిశుద్ధుల హృదయాలను తాకవు. It will not edify. వాటి ద్వారా క్షేమాభివృద్ధి కలుగదు. Therefore, it's just a time pass. It's not preaching God's word. దేవుని వాక్యం ప్రకటించడం కాదు కానీ ఏదో సమయాన్ని కాలక్షేపం చేయడం అవుతుంది అది. In such cases, when you know that you have no gift of preaching, you must give up and sit down and let others take up that opportunity. నీకు అలాంటి వరము లేదని గ్రహించినప్పుడు నీవుగా తప్పకుండా కూర్చోవాలి. వరము గల ప్రయోజనకరమైన వారికి అవకాశం ఇవ్వాలి. And one more matter I want to say before I proceed to the next point. మరొక విషయం వెళ్ళడానికి ముందుగా ఒక సంగతి చెప్తున్నాను. Be careful that your message is of the Lord, but it should not be based on any incident that happened in the assembly. కాబట్టి నీవు ప్రకటించేది సంఘములో జరిగిన సంభవాల మీద ఆధారపడి కాకుండా ప్రభువు యొద్ద నుండి వచ్చే ఆ వర్తమానాన్ని ప్రకటించాలి. And come to the 8th point. ఆ తర్వాత 8వ విషయానికి వద్దాం. This is spiritual discernment. ఆత్మ సంబంధమైన వివేచన. Verse 24. 24వ వచనం. జనులు వ్యాజ్యమాడినప్పుడు నా విధులను బట్టి వారికి తీర్పు తీర్చుటకై వారు తీర్పరులను నియమించబడుదురు. నేను నియమించిన విధులను బట్టి ఓకే. In the Old Testament, priests acted as judges also. పాత నిబంధనలో ఈ యాజకులు వారు న్యాయాధిపతులుగా తీర్పరులుగా ఉన్నారు. In any kind of controversy, they should judge as per God's law. కాబట్టి అక్కడ ఏదైనా సమస్య వచ్చినప్పుడు దేవుని ధర్మశాస్త్రమును అనుసరించి వారు తీర్పు తీర్చేవారు. We must have a spiritual discernment. అలా తీర్పు తీర్చాలి అంటే ఆత్మ సంబంధమైన ఆ వివేచన ఉండాలి. We thank God the Holy Spirit has given us the discernment. పరిశుద్ధాత్మ దేవుడు ఆ వివేచన అనుగ్రహిస్తున్నందుకై దేవుణ్ణి స్తుతించాలి. Now even about our Lord Jesus Christ, our high priest, we see even in his ministry he used discernment. మన ప్రధాన యాజకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన పరిచర్యలో ఈ వివేచనను ఆయన ఉపయోగించాడు. There were 2 occasions where Israel wanted to make him a king.
మరి రెండు సందర్భాలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఇశ్రాయేలీయులు రాజుగా చేయాలనుకున్నారు. In another incident, they wanted to throw him away from the temple pinnacle. మరి ఆ దేవాలయ శిఖరము మీద నుండి ఆయన త్రోసివేయాలి అని ప్రయత్నించారు. మరొక సందర్భంలో The Lord simply walked away from their midst. మరి వారి మధ్య నుండి ప్రభు అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. That was the discernment. అదే వివేచన అంటాం మనం. When they wanted to make him king, he knew it very well. That was not the time. కాబట్టి వారు రాజుగా చేయాలి అని ప్రయత్నిస్తుండగా అది అప్పుడు ఆ సమయము కాదు అని ఆయన ఎరిగినవాడు, గ్రహించినవాడు. One day he is going to come as a king of kings. ఒక రోజు వస్తాడు ఆయన, రాజుల రాజుగా వస్తాడు ఆయన. And when they wanted to kill him, that was not the time. వారు రాళ్ళ తీసుకొని ప్రభువును చంపాలనుకున్నారు, అది అప్పుడు ఆ సమయము కాదు అని ఆయన గ్రహించాడు. When the time has come, he himself forwarded and said, "It's I, take me." సమయము రాగానే ప్రభు తనకు తానుగా అప్పగించుకుని, ఇదిగో నేను, నన్ను సిలువ వేయండి అన్నాడు. May we use discernment in every decision that we make at home, in the assembly or elsewhere. మరి సంఘములో, కుటుంబములో, మరొక చోట మనం నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆత్మ సంబంధమైన వివేచన, గ్రహింపు మనకు తప్పకుండా ఉండాలి. 9th point, 9వ విషయానికి వద్దాం. respect God's word. దేవుని వాక్యమును గౌరవించండి. In verse 24 again. మరలా 24వ వచనమే. In the time of controversy, when they judge the matter, they should uphold God's truth. కాబట్టి వారు వ్యాజ్యమును పరిష్కరించేటప్పుడు దేవుని విధులను బట్టి వారు తీర్పు తీర్చాలి. Even in our spiritual lives, we must respect God's word. మన ఆత్మీయ జీవితములో దేవుని వాక్యమును మనము గౌరవించాలి. Whatever is written, it is for our benefit, and we need to follow simply. ఏదైతే వ్రాయబడి ఉన్నదో అది మన ప్రయోజనార్థమై వ్రాయబడి ఉన్నది. కేవలం సామాన్యంగా దాన్ని వెంబడించాలి. And we have no argument whatsoever. ఇక మనం ఏ వాదోపవాదాలు ఉండకూడదు. ఇక when the Bible says yes, it means yes, no means no. బైబిల్ అవును అంటే అవును, కాదంటే కాదు, అంతే. ఇక అంతకు మించలేదు. I'm not showing all the connecting verses because of lack of time. మనకున్న సమయాభావాన్ని బట్టి అన్ని వచనాలు మీకు చూపించలేకపోతున్నాను. Okay, the Lord willing, I'll send a soft copy to brother Banerjee, and he will translate and distribute to you. నేను ఒక సాఫ్ట్ కాపీ బెనర్జీకి పంపిస్తాను, దాన్ని తర్జుమా చేసి మీ అందరికి తప్పకుండా ఇస్తాడు. Come to the 10th point. 10వ విషయానికి రండి. We come to 25 to 27. 25 నుండి 27వ వచనం వరకు. In verse 25, in English, in the beginning itself, it is mentioned, they should not defile themselves. 25 అంటే వారు 25 ఆఖరిలో మనకుంటుంది, అతడు అంటూ పడకూడదు. They should keep up their holiness. అంటే వారి యొక్క పవిత్ర జీవితాన్ని వారు కాపాడుకోవాలి. They should not touch anything unholy. ఏదైతే అపవిత్రంగా ఉంటుందో వారు దాన్ని తాకకూడదు. What do we read about our high priest? మన ప్రధాన యాజకుని గురించి మనం ఏం చదువుతున్నాము? He is the most holy son of God. ఆయన అత్యున్నతమైన పరిశుద్ధుడైన దేవుని కుమారుడు. We read in book of Hebrews, he is separated from others. మరి హెబ్రీ పత్రిక 7వ అధ్యాయములో పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, ఆయన ప్రత్యేకముగా ఉన్నవాడు. So therefore we need not touch anything unholy. ఏదైతే అపవిత్రంగా కనబడుతుందో దాన్ని మనం ఎన్నడూ తాకకూడదు. We should separate ourselves. కనుక మనలను మనము ప్రత్యేకపరచుకోవాలి. There are many unholy things all around us. మన చుట్టూ చాలా మనలను అపవిత్ర పరిచయవెన్నో ఉన్నాయి. Now the devil has given a smartphone to every hand. మరి ప్రతి ఒక్కరి చేతిలోకి అపవాది స్మార్ట్ ఫోన్స్ ఇచ్చాడు. With the internet facility. ఆ ఇంటర్నెట్ ఫెసిలిటీతో So many unholy things are there. అందులో అనేకమైన అపవిత్రమైనవి ఉన్నాయి.
Be cautious that we are holy. మనము పరిశుద్ధులము అనే సంగతిని ఎరగండి, జాగ్రత్తగా ఉండండి. Come to the 11th point. 11వ విషయానికి రండి. In verse 28. 28వ వచనం. They should be heavenly minded. పరలోక సంబంధమైన మనస్సు కలిగి ఉండండి. And the Lord said, you have no possessions here. అంటే ప్రభు అంటున్నాడు, ఈ భూమిలో మీకు స్వాస్థ్యము లేదు. I am your possession. నేనే మీ స్వాస్థ్యమును. I am your inheritance. నేనే మీ సంపాద్యమును. The Lord himself is our inheritance. ప్రభువే మన స్వకీయ సంపాద్యం, మన స్వాస్థ్యం. The Lord has kept uncorruptible inheritance there in heaven. పరలోకములో అక్షయమైనటువంటి స్వాస్థ్యమును ప్రభు మన కొరకు భద్రపరిచి ఉన్నాడు. We need not to try to add on possessions here on the face of the earth. కాబట్టి ఈ భూ సంబంధమైన జీవితంలో ఇక్కడ సంపద సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. They will be destroyed. అవి ఒక రోజు నాశనమైపోతాయి. And our inheritance is the Lord. కాబట్టి మన స్వాస్థ్యము మన ప్రభువే. Let me tell for the sake of full-time evangelists. మరి పూర్తి కాలపు సేవకుల కొరకు చెబుతున్నాను. We need not to look here and there. మనము ఇటువైపు అటువైపు చూడకూడదు. Look to the Lord. ప్రభు వైపు చూడండి. One preacher has asked me one thing. ఒక బోధకుడు, ప్రసంగికుడు ఒక విషయం నన్ను ఇలా అడిగాడు. He said, Brother Babu, is it true that an evangelist in Andhra can be purchased for 200 rupees? Purchased. Once again. Is it true an evangelist in Andhra can be purchased for 200 rupees? మరి ఆంధ్రాలో ఉన్న ఎవాంజలిస్ట్ సువార్థికుడు 200 రూపాయలతో కొనుక్కుంటాడా అని అడిగాడు. No. He can be purchased. అంటే ఓకే అంటే 200 రూపాయలకు ఆంధ్రా సేవకులను కొనవచ్చు కదా అన్నాడు. It troubled my heart. అసలు ఏం చెప్పాలి, మన హృదయాలను కలిచివేస్తాయి కదా. I am sorry to say that there are many who are after money. కాబట్టి ఈ డబ్బు వెనుక పరిగెత్తే వారు చాలా మంది ఉన్నారు అని చెప్పడానికి విచారిస్తున్నాను. Let's look to the Lord. ప్రభు వైపు చూడండి. Finally, ఆఖరిది 12వది. In verse 28 itself, 28వ వచనమే. Feast on pure food. మరి పవిత్రమైన ఆహారాన్ని భుజించండి. Yes, we need to feast on pure food. కాబట్టి పవిత్రమైన ప్రతిష్ఠితమైన ఆహారాన్ని అది ఒక పండుగ వలె భుజించాలి. God's word is pure food. కాబట్టి దేవుని వాక్యమే ఈ పవిత్రమైన ఆహారము. Holy scriptures. పరిశుద్ధ లేఖనములు. This is milk for us. ఇది మనకు పాల వంటిది. This is food for us. ఇది మనకు ఆహారం. This sustains us. ఇది మనలను పోషించేది, బ్రతికించేది. This is our rule book. మనను పరిపాలించే గ్రంథం. Let us feast on God's word. కాబట్టి దేవుని వాక్యాన్ని విందుగా ఆరగించండి. There are many who are in habit of reading the Bible in order to complete it by December 31st. అంటే కొంతమంది డిసెంబర్ 31 లోపుగా బైబిల్ను ముగించాలని చదువుకునే వారు ఉంటారు. You just wanted to complete the Bible. ఒకవేళ మీరు ఆ బైబిల్ను ముగించండి, not knowing what is there inside. మరి లోపల ఏముందో తెలియకుండానే ముగించండి. Do not read the Bible, study the Bible. కేవలం బైబిల్ను చదవడం కాదు, బైబిల్ను బాగా ధ్యానించండి, పఠించండి. We need to study God's word. కాబట్టి మనం దేవుని వాక్యమును చదివి ధ్యానించాలి. My dear brothers and sisters, నా ప్రియ సోదరి సోదరులారా, may the Lord help us to lead a spiritual life. మరి ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవించటానికి ప్రభు మనకు సహాయము చేయును గాక. Holy life, పరిశుద్ధమైన జీవితం, separated life. ప్రత్యేకమైన జీవితం. May we adorn ourselves with these 12 marks in our spiritual life. మన ఆత్మీయ జీవితంలో ఈ 12 లక్షణాలను మనము అలంకరించుకుందాము గాక.
May God bless these thoughts. దేవుడు ఈ లేఖనములను ఆయన ఆశీర్వదించును గాక.